పప్పుచారు చేస్తున్నాను నా స్టైల్లో. ఈరోజు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుందాం. గ్లాస్ కందిపప్పు తీసుకుని బాగా కడుక్కొని పొయ్యి మీద పెట్టేసుకుని ఉడకబెట్టుకుందాం. సగం చెంచా పసుపు వేసేసుకుందాం, చెంచా నూనె కూడా వేసేసుకుందాం. కందిపప్పు ఉడుకు పట్టగానే మనం ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రబ్బలు అలాగే కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఓకే, 3 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలు. మన పప్పు 80% వరకు బాగా ఉడికిందండి. ఇప్పుడు మనం కోసి పక్కన పెట్టుకున్న టమాటాలు వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాం. చెంచాన్నర ఉప్పు వేసుకుందాం అండి, ఒక చెంచా కారం కూడా వేసేసుకుందాం. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు పోసేసుకుందాం. పప్పుచారు అంటే పప్పుచారే, ఆ టేస్ట్ ఒరిజినల్గా వచ్చిందనమాట.